ప్రాచీన భారతదేశంలో భక్తి, జ్ఞానం, శాస్త్రపరమైన లోతులు తెలిసిన అరుదైన ఆచార్యులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ హస్తగిరి ఆనందాచార్యులు. కంచీపురం అంటే ఇది దేవాలయాల నగరం. ఈ పవిత్ర భూమిలో ఆవిర్భించారు ఆయన శ్రీ హస్తగిరి ఆనందాచార్యులు. హస్తగిరి అనే పేరు ఆయనకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆయన జీవితమంతా హస్తగిరి వరదరాజు సేవలో మునిగించారు కాబట్టి. ఆనందాచార్యులు కేవలం భక్తుడనే కాదు, ఆయన ఒక తత్వజ్ఞాని, వేదాంత ఉపన్యాసుడు. ఆయన మాటలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. క్లిష్టమైన వేదాంత సూత్రాలను ఒక సాధారణ భక్తుడు కూడా సులభంగా అర్థం చేసుకునేలా వివరించేవారు. అంతేకాదు, ఆయన ఉపన్యాసంలో ఒక మంత్రం ఉండేది, విన్న వారు భక్తిలో మునిగిపోయేవారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరింపజేసిన మహానుభావుడు ఈయనే. శ్రీ హస్తగిరి ఆనందాచార్యులు తన జీవితమంతా ఒకే సందేశం చెప్పారు. భక్తితో నారాయణ్ణి సేవించండి, ఆచార్యులు పాదసేవ చేయండి, జ్ఞానం భక్తి రెండూ కలిపి నడవండి. ఆయన జీవితం మనందరికీ ఒక మార్గదర్శకం. శక్తి, జ్ఞానం, వినయం ఇవే శ్రీ హస్తగిరి ఆనందాచార్యుల వారసత్వం. అంటే ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అయితే వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎటువంటి తప్పులు సర్దుబాటులు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.